సామాజిక న్యాయమే లక్ష్యంగా మరి బీసీ నాదం బీసీ వాదం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పుస్తకాన్ని అందించినటువంటి మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి మరి అద్భుతంగా అసలు బీసీ వాదం మీద అసలు బీసీల యొక్క లెక్కల్ని అద్భుతంగా ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి మరి ఆల్రెడీ మార్కెట్లకు అంటే ఆ బుక్ రూపంలో వచ్చింది. అసలు దీన్ని చదివితే ఇంత మంచి మెసేజ్, ఇంత మంచి సమాచారం వాస్తవానికి ఎవరికి తెలియకపోవచ్చు, వాస్తవానికి అంటే దాని మీద దృష్టి పెట్టకపోవచ్చు. మరి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మరి అనేక ప్లేసులలో పదవుల్ని ఆల్రెడీ చేసినటువంటి అన్ని రకాలుగా మంచి అనుభవం ఉన్నటువంటి చిరంజీవులు సార్తో నేను 9 గంటలకు లైవ్లో తీసుకుందాం అనుకుంటున్నా. చిరంజీవులు సార్కు తీసుకొని ఒక్కసారి అసలు అనేక విషయాల మీద ఆయనతో కాస్త మాట్లాడదాం, ముచ్చటిద్దాం. మనము చాలా ఇంపార్టెంటు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ సమగ్రమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు బయటకు రారు. చాలా మట్టుకు పెద్దవాళ్ళు బయటికి రారు. బయటికి రాకుండానే వాళ్ళు సేవ చేసేటటువంటి తత్వం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాస్తవానికి వాళ్ళు బయటికి రావాలి. అలాంటి పెద్దవాళ్ళు బయటికి రావడం పట్ల మరి సమాజానికి చాలా ఉపయోగం. ముఖ్యంగా తన సమాజానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సార్ను కూడా మనం ఆల్రెడీ ఒకసారి తీసుకొని మరి ఖచ్చితంగా అనేక విషయాల మీద అడుగుదాం. అసలు ఏంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ వాదం అనేటటువంటిది చాలా బలిష్టంగా వినిపిస్తున్నటువంటి వాదం. మరి ఆ బీసీ వాదం ఎందుకోసం బీసీ వాదం వచ్చింది, ఏం కావాలి అసలు? మరి ఓన్లీ రాజకీయంగానే ఎదిగితే చాలా, లేదా మరి నిజంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మరి టి చిరంజీవులు సార్తో మనం ఒకసారి మనము ముచ్చటిద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను వీకేఆర్ టీవీ సార్, వీకేఆర్ వాయిస్ ప్రజా అసెంబ్లీ కార్యక్రమం పెట్టాము, వీకేఆర్ టీవీ సార్. నా పేరు విష్ణు కిషోర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఎందుకంటే బీసీ వాదం మీద చాలా అద్భుతమైనటువంటి అంటే సామాజిక న్యాయమే అనేటటువంటి అంశం మీద బీసీ నాదం బీసీ వాదం అనేటటువంటిది అద్భుతంగా తీసుకొచ్చారు. ఆ బుక్ చదివిన తర్వాత నేను బుక్ చదివాను సార్. చదివిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది. అసలు సార్ ఇంత అద్భుతంగా తీసుకొచ్చాడు. ఇది ఎవరెవరో అక్కడక్కడ నేను వినిపిస్తూ ఉంది నాకు ఆల్రెడీ. మీరు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారము అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. అసలు ఈ సమాచారాన్ని సార్ తీసుకురావడము, మరి వేరే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు కదా అనేటటువంటి కాన్సెప్ట్లో నాకు ఒకసారి సార్తో మాట్లాడాలని అనిపించింది సార్. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు లైవ్కి వచ్చినందుకు. సార్ ఏంటి సార్ అసలు ఈ వాస్తవానికి ఈ బీసీ వాదం అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది సార్. మరి ఆ బీసీ వాదంలో ఓన్లీ రాజకీయ బీసీ వాదమేనా, లేకుంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు ఈ బీసీ వాదం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బీసీలు గత 77 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయినారు. అటు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. అవును సార్. సో మరి ఈ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే బీసీలకు సరైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం, చట్టసభల్లో బీసీలకు సంబంధించినటువంటి గొంతులు వినిపించే వాళ్ళు లేకపోవడం. సో అందువలన మనం బీసీలను చైతన్యవంతపరిచి మొదలు రాజ్యాధికారాన్ని సాధిద్దాం. ఖచ్చితంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి అనేది అందులో ఇమిడి ఉంటాయి. సామాజిక అభివృద్ధి అంటే ఇందులో మెయిన్ గా మనకు విద్య, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఆర్థికంగా తీసుకున్నట్టయితే మరి అందరికీ విద్యా ఉద్యోగాలు అందకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి మనం ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకొని వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అందుకే నా బుక్ లో రాశాను నేను, ఆర్థిక దోపిడీ కష్టం లేదా అని. సో బీసీలకు గత 11 సంవత్సరాలుగా చూసినట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 20,65,000 కోట్లు కేటాయించి 18 లక్షల పైబడి ఖర్చు పెట్టారు. అందులో బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లే. అంటే
ఏ విధంగా ప్రభుత్వాలు బీసీల కొరకు ఖర్చు చేస్తున్నాయి అనేది మనం చూడొచ్చు. సరే వేరే డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినాయి కదంటే వేరే డిపార్ట్మెంట్ల ద్వారా ఇతరులకు కూడా వచ్చినాయి. మీరు ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్ళకంటే కొంత సామాజికంగా అంటే మనకు కాన్స్టిట్యూషనల్ గా కొన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంత కేటాయింపులు ఎక్కువ ఉండొచ్చు కాదనని, కానీ బీసీలను అంత నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును సార్. మరి బీసీ డిపార్ట్మెంట్ ద్వారా అంత తక్కువగా ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకు ఇష్టమైనటువంటి ఇరిగేషన్స్ మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అందులో వీళ్ళు పెంచేటువంటి బిల్లులు ఇరిగేషన్ ప్రాజెక్టు అందులో ఒక 10% మన మీద ఖర్చు పెట్టినా బీసీలో ఇంటింటికి ఏదో ఒక ప్రోగ్రామ్ మనం చేపట్టి ఆర్థికంగా పరిపుష్టి చేయొచ్చు వాళ్ళని. కేవలం బీసీలు అంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్, కళ్యాణ లక్ష్మి లేదా ఆ 2 ఇండ్ల పథకం అన్నది ఇప్పటివరకు అది కూడా ఎవరికి ఇచ్చింది లేదు. వీటి మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటైంది. సో ఇవాళ 134 కులాలు ఉన్న బీసీలలో జనాభా పరంగా అతిపెద్ద కులాల్లో కూడా చాలా పావర్టీ ఉంది. ఈ రోజు చూస్తే మీరు ముదిరాజులను చూడొచ్చు, యాదవాసుని చూడొచ్చు, పద్మశాలీని చూడొచ్చు, చాలా వరకు పేదరికంలో ఉన్నారు. కొంత మిగతా కులాలైనా పెద్ద తేడా లేదు. నిజంగా అయితే ఒక 100 కులాల వరకు అయితే ఈ రోజు వరకు అసెంబ్లీ గడప చూలే వాళ్ళకి ఎట్లాంటి ఆర్థిక పథకాలు కూడా అందడం లేదు. కొన్ని కులాలు అయితే ఈ రోజు కూడా లిస్ట్ కూడా కాలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బీసీ వాదం తీసుకొచ్చి బీసీలను మొదలు ఏకం చేయాలి. ఏకం చేయాలంటే ఏం చేయాలి? మనం బీసీ వాదానికి సంబంధించినటువంటి సైద్ధాంతికతను, సమాచారాన్ని మనం ప్రజలకు చేరవేయాలి. బీసీలు ఏ విధంగా వెనుకబడ్డారు, వెనుకబడ్డానికి కారణాలు ఏంటి, మన పాత్ర ఏంటి, వాళ్ళని చైతన్యవంతం చేసినట్టయితే రేపు రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేస్తుంది. ప్రజల్ని కూడా ఇటువైపు ఆకర్షిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు కోల్పోయినాం, ఇక ముందు కోల్పోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మన ఓటు మనం ఎట్లా చేసుకోవాలి. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీల ముఖ్యమంత్రులు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు, 1-2 రాష్ట్రాల్లో తప్ప. కానీ తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పటి వరకు బీసీలు రాజ్యాధికారం చేపట్టలేదు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది, 4000 మంది అమరులైన్లు, మళ్ళీ అధికారం అంతా అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు పోయింది. అట్లనే తొలి దశ మలి దశ తెలంగాణ సెపరేట్ ఉద్యమాలు వచ్చినాయి. మళ్ళీ అధికారం వచ్చేసి అగ్రవర్ణాలకు, అగ్రకులాల, ఆధిపత్య కులాలకు వెళ్ళిపోయింది. సో మావోయిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా భూపంపిణీ అనుకున్నది జరగలేదు. సో ఈ విధంగా తెలంగాణలో ఏ ఉద్యమం వచ్చినా మళ్ళీ అది అగ్రకులాలకి మేలు చేస్తుంది తప్ప బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెద్ద బెనిఫిట్ చేయలేదు. సో ఈ పరిస్థితిని రివర్స్ చేయాలి. ఆ ఉద్దేశంతో మనం ఇవాళ ఈ బీసీ వాదానికి తెచ్చి అసలు బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీలో బీసీల ఎంతమంది వచ్చిండ్రు, యూనివర్సిటీలలో ఎంతమంది ఉన్నారు. సో ఈ విధంగా లెక్కలతో సహా అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయింది. ఇవాళ 1,00,000 జనాభా ఉన్న వెల్మాసం తీసుకుంటే 149 మంది ఎమ్మెల్యేలు అయినలు. అంటే 1952 నుంచి ఇప్పటిదాకా 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అదే మీరు పద్మశాలీస్ ఉన్నారు, 14 లక్షల జనాభా ఉంది, 25 మంది అయినలు. ముదిరాజులు ఉన్నారు, 24 లక్షలు, 29 మంది అయినారు. మరి ఇంత జనాభా పెట్టుకొని మీరు ఎందుకు వెనుకబడ్డారు? ఈవెన్ రెడ్డిస్ కూడా తీసుకుంటే వాళ్ళ జనాభా కూడా 14 లక్షలు ఉంటాయి. వాళ్ళు ఎంతమంది అయినలు? సుమారు 843 మంది అయినారు. అంటే ఇంత తేడా ఉండడానికి కారణం ఏంటంటే డెమోక్రసీ అంటే ఒక 2-3 కులాలు పాలించడమేనా? అంటే మిగతా వాళ్ళకు అందులో భాగస్వామ్యం లేదా? మిగతా వాళ్ళంతా కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగపడాలన్నా? ఎందుకు వీళ్ళ ఓటు వేరే వాళ్ళకి వేసేసి వీళ్ళు నాకు పని చేస్తలేరని అడుకోవాలి? అదే సార్. అయితే ఒక్కటి సార్, ఒక్క ప్రశ్న సార్. అయితే ఇప్పుడు వాస్తవానికి మీరన్నది 100% వాస్తవం. కానీ బీసీలనే ఇప్పుడు గతం ఆల్రెడీ రాజకీయం ఎప్పటి నుంచి అయితే ఉన్నదో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే రాజకీయం ఉన్నదో దాంట్లో అడపాదడప బీసీలు అయితే ఉన్నారు. మరి బీసీలు ఆల్రెడీ రాజకీయంగా గెలిచి రాజకీయంగా పోయిన తర్వాత వాళ్ళ ఎదుగుదలే చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ కింది స్థాయి బీసీలను పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు కదా సార్. దాన్ని ఏమంటారు సార్? ఇప్పుడు బీసీలు నాయకులుగా చలమవుతున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి
వాళ్ళు ఆ లైన్ ఆఫ్ థింకింగ్ కు అంకితమైన వాళ్ళు. అవును. ఆ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ దాటి వాళ్ళు బయటకు రాలేరు. వాళ్ళ అస్తిత్వం అనేది ఆ పార్టీ నాయకుల పైన ఆధారపడి ఉంది. అవును. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీ ఏది ఉంది? బీఆర్ఎస్ వచ్చేస్తే వెలుమ చేతిలో ఉంది, కాంగ్రెస్ వస్తే రెడ్డిల చేతిలో ఉంది, సో అంతకుముందు టీడీపీ వస్తే కమ్మ చేతిలో ఉంది. అసలు వీళ్ళు స్వతంత్రంగా బీసీలు అని చెప్పుకొని తిరిగి ఓట్లు ఇచ్చి అంటే వాళ్ళ అధినాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీసీల కొరకు పోరాడేంత గట్స్ ఉన్న నాయకులు ఎదగలే తెలంగాణలో. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సర్వైవల్ కొరకు, వాళ్ళ అస్తిత్వం కొరకు పార్టీ నాయకులు ఏం చెప్తా చేస్తున్నారు తప్ప బీసీల కొరకు వాళ్ళు ఎవరు పాటుపడతలేదు. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం? అరే బాబు, ఇన్ని రోజుల నుంచి మనం వాళ్ళ జెండాలు మోసినాం, ఎజెండాలు మోసినాం, ఇప్పుడైనా మనం కళ్ళు తెరుద్దాం, మన కొరకు మనం కష్టపడదాం. ఎవరి జెండా ఎందుకు మోయాలి, వాణి జెండా మనకెందుకు అనే విషయాన్ని తెలియజేయడం కొరకు పుస్తకాలు రాయడం, ప్రజల్లో భావవ్యాప్తి జరగడానికి చూస్తున్నాను. అదే సార్, ఇప్పుడు మరి అంటే ఇప్పుడు మీరే అన్నారు సార్, అంటే ఇతరాతర రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు కదా. అవును. మరి ఆ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, అక్కడ ఆ రాష్ట్రాలలో బీసీల ఎదుగుదల ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి. తమిళనాడులో మొదటి నుంచి కూడా పెరియారు సిద్ధాంత ప్రభావంతో అక్కడ అన్నాదురై గారు డీకే అని ద్రవిడ కజగమ పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని మళ్ళా డిఎంకే పార్టీ అయింది. సో ఇవాళ తమిళనాడులో బీసీలే రాజ్యాధికారంలో ఉన్నారు. మధ్యలో ఒకరిద్దరు జయలలిత గాని లేదా ఎంజి రామచంద్రన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సామాజిక న్యాయం అనేటువంటి సూత్రాన్ని వదిలిపెట్టలేదు. తమిళనాడులో ఎవరు పరిపాలించినా సామాజిక న్యాయం అనేది 100% పాటించాల్సిందే అది. సో ఈవెన్ జయలలిత పీరియడ్ లోనే రిజర్వేషన్స్ ను ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ వచ్చినప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఇక్కడ చట్టసభలో తీర్మానం అంటే చట్టం చేసుకుని కేంద్రానికి వెళ్ళి పివి నరసింహరావును ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించాను. సో అది వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్. ఎందుకంటే ఆ గీత దాటితే వాళ్ళు అధికారంలో ఉండరు. అట్లనే మీరు ఇప్పుడు పక్కన ఉన్న కేరళ గాని అదే విధంగా మన కర్ణాటకలో చూస్తే బీసీ ముఖ్యమంత్రులే ఉన్నారు. అవును. కానీ అక్కడ నేషనల్ పార్టీసే ఉండొచ్చు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఇక్కడ తీసుకొచ్చేస్తే కాంగ్రెస్ ఉంది. సో కానీ ఇక్కడలాగా ఇంత 2-3 కులాల డామినేషన్ ఏ రాష్ట్రంలో లేదు. ఈ 2-3 కులాలే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు 2 ఇక వేరే ఏం లేవు. కంబైన్ స్టేట్ ఉంటే 3 ఉండే. ఈ 2 కులాల డామినేషన్ ఉన్నంత ఇంకా వేరే ఏ రాష్ట్రాల్లో కూడా లేవు. వీళ్ళు ఏం చేసినారు? గత 60-70 సంవత్సరాలుగా రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకుని ఆర్థిక సంపదను పోగు చేసుకున్నారు. ఒకవైపు మావోయిస్ట్ ఉద్యమాలు నడుస్తూ ఊర్లలో అమ్మేసుకొని సిటీకి వచ్చిండ్రు, చుట్టుపక్కల భూములు తక్కువ ధర కొనుక్కున్నారు, వ్యాపారాలు పెట్టిండ్రు. ఇవాళ వేల కోట్ల తిరిగింది. ఇవాళ భారతదేశంలో ఒక 200 మంది $1 బిలియన్ ఉన్న వాళ్ళు ఉంటే హైదరాబాద్ లో ఒక 18 మంది ఉన్నారు మొన్న ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియా. అలా 18 అగ్రకులాల వాళ్ళు. అంటే వీళ్ళు సంపదను క్రోడీకరించుకున్నారు. నాకు మొన్న ఒక అతను చెప్తున్నాడు ఎట్లా అంటే ఆయన 78 నుంచి ఎన్నికల్లో ఉన్నాడు. 78 నుంచి ఎన్నికల్లో ఉండి ఫస్ట్ 78 ఎన్నికల్లో పోటీ చేస్తే 80,000 ఖర్చు వచ్చినాయంటే 76,000. తర్వాత 83కి వచ్చేవరకు 1,50,000. 85కి వచ్చేసరికి మళ్ళీ 2 లక్షలు అయింది. 89కి వచ్చేసరికి మళ్ళీ అది తీరా 7 లక్షలు అయిందంట. అట్లా పెరుకుంటా ముందు ఎన్నికలకు ఆయన స్వయంగా 30 కోట్లు ఖర్చు పెట్టిండాడు. ఎట్లా 78 నుంచి 83 వరకు 1,50,000. 78 1,50,000. అంతే కదా సార్. 83 తర్వాత పెరిగినటువంటి 1,50,000 2023 అంటే దాదాపు 40 సంవత్సరాలలో 30 కోట్లు ఈయన స్వయంగా ఖర్చు పెట్టిండు. ఇంకా కొంతమంది 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి. అంటే వీళ్ళు ఏం చేసినారు? ఇక్కడ ఈ సక్సెస్ఫుల్ గా అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చుట్టుపక్కల భూములను హైదరాబాద్ లో భూములు కొనుక్కొని వ్యాపారాలు పెట్టుకొని విపరీతంగా సంపాదించి ఆ సంపాదించిన ఆస్తులను రక్షించుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం, ఎంపీలుగా పోటీ చేయడం, రాజ్యాధికారం కొరకు పాకులాడడం. సో ఇక్కడ ఒక ఎకరం భూమి అమ్ముకుంటే ఆయన ఒక ఎలక్షన్ ఫైట్ చేస్తారు. ఆ కాలంలో 1 లక్ష కొన్న భూమి ఈ రోజు ఒకప్పుడు మేమే కోకాపేటలో అసెంబ్లీలో 2004-05లో ఈ ప్రాజెక్టు చేసినప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చింది ఎకరం. ఈ రోజు 100 కోట్లు ఉన్నాడు. ఎంత 20 సంవత్సరాలు.
సో వీళ్ళే ప్రభుత్వ భూములలో యాక్షన్ చేసినప్పుడు ధరలు కృత్రిమంగా పెంచడం, రేట్లు పెంచుకోవడం. సో ఇవాళ ఆర్థిక బలం ఉంది కాబట్టి ఎన్నికల్లో గెలవడం సామాన్యునికి పోటీ చేయాలన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో మన ప్రజలు ఏంటంటే వీళ్ళకు ఈ జరుగుతున్న పరిణామాలని అర్థం చేసుకునేటువంటి అంటే సామర్థ్యం లేకపోవడం, అంటే వాళ్ళంత ఎడ్యుకేటెడ్ పూర్తిగా కాలేకపోవడం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ వచ్చినా మనకేం చేస్తుందిలే, మన బతుకులు ఇంతే, సరే ఎవడొస్తారా అని ఏది ఇస్తే ఇవన్నీ తీసుకుందాం, ఓటేద్దాం అని చెప్పి ఆ పరిస్థితికి దిగజారిపోయింది. సో ఇప్పుడు వాళ్ళని చైతన్యవంతపరిచి, బాబు జరుగుతున్న అన్యాయం ఇది, మనం మేల్కొనాలి. పక్కనున్న తమిళనాడు రాష్ట్రాలు చూడండి, కర్ణాటక, కేరళ, ఇక్కడ చూడండి, బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతుండ్రు. ఇవాళ మనం ఆత్మగౌరవంతో బతకాలి, మన వాటా ఏందో మనం తీసుకోవాలి. అందుకనే మన ఇస్తా మనకు రావాలి, ఆత్మగౌరవం ఇజ్జత్తో బతకాలి, హుకుమత్ రాజ్యాధికారం మన చేతిలో పెట్టుకోవాలి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మనం ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు మొన్న అసెంబ్లీలో 42% బిల్లు పెట్టారు, ఇక్కడ జై అన్నారు సార్. మరి కేంద్రంలో జై అంటారా సార్ అనే అవకాశం ఉందా? ఎప్పుడు అంటారు? ఇప్పుడు కేంద్రంలో ఎట్లుంటదంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కేవలం 10 రోజులలో రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ బిల్లు తీసుకొచ్చారు. వాళ్ళే ఉన్నారు కాబట్టి, వాళ్ళ అధికారంలో ఉన్నారు. సార్ అవును. ఈ కేవలం 2019లో మీరు చూడండి, జనవరి 6 నుంచి కేబినెట్ ఆమోదము, నెక్స్ట్ డే లోక్సభ ఆమోదము, నెక్స్ట్ డే రాజ్యసభ ఆమోదము, 2 days లో రాష్ట్రపతి ఆమోదము, 2 days లో రాజ్యాంగ సవరణ నోటిఫికేషన్ ఇవ్వడము. దేశవ్యాప్తంగా 17th 19th నుంచి అమలైంది. ఎంత అంటే 6వ తారీఖు నుంచి 15వ తారీఖు 10 రోజుల మధ్యలో సంక్రాంతి పండుగ. అవును, ఇది ఉన్నాక 11 రోజులు చేశారు. మరి చెయ్యాలని ఉంటే ఎందుకు చేయరు? అదే అంటారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది సార్ మనది బిల్లు అదైపోయి? ఒక 10 రోజులు అయిందా? బిల్లు పాస్ అయిపోయి మన దగ్గర మొన్న లాస్ట్ మండే రోజు పాస్ అయింది. అంటే 1 week అయిపోయింది. 1 week నుంచి ఇప్పటిదాకా కేంద్రం చలనం లేదు. సరే, ఇక్కడ నుంచి అక్కడ పోయిందో లేదో, ఎందుకంటే అది నెక్స్ట్ డే కౌన్సిల్ లో కంటిన్యూటీ ఉన్నది కాబట్టి. తర్వాత ఇక్కడ గవర్నర్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటది. ఇవన్నీ చేసి పంపించాలి. పంపించినా గానీ ఇప్పుడు వీళ్ళు చేస్తారా? అవును, అదే చూద్దాం. ఏమంటున్నా, బీసీలు అనే వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి చైతన్యవంతం కానంత వరకు ఏ ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోదు. మన ఓట్లు వాళ్ళకు రావాలని అనుకున్నప్పుడు, అబ్బో వీళ్ళకు మనం చేయకపోతే మనకు ఓట్లు పడవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు భయపడతాయి. ఇవాళ మనమే వాళ్ళకు ఓట్లేసి భుజాల మీద మోస్తున్నాం. మేము కులగన్న చేయం, మేము ఈడబ్ల్యూఎస్ తెచ్చి మీ నోట్లో మట్టి కొడతాం అన్నోళ్ళని మనం భుజాల మీద చేసుకుని మోసినాక వాడు ఎందుకు భయపడతాడండి? ఇవాళ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుకు అనుకూలంగా, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ క్రీమీ లేయర్ పెట్టాలి అని చెప్పింది. అదే విధంగా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ డేనే ఎంపీలు, దళిత ఎంపీలు అందరూ, షెడ్యూల్ కాస్ట్ ఎంపీలు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టి కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు, మీరు క్రీమీ లేయర్ అమలు చేయొద్దు, కేంద్రంలో మీరు వర్గీకరణ చేయొద్దు అంటే నెక్స్ట్ డేనే మళ్ళీ కేబినెట్ కూర్చుంది. సుప్రీంకోర్టు వచ్చిన నెక్స్ట్ డేనే వీళ్ళు కూర్చున్నాక నెక్స్ట్ డేనే కేబినెట్ కూర్చొని మేము కేంద్రంలో వర్గీకరణ అమలు చేయం, అదే విధంగా మేము క్రీమీ లేయర్ పెట్టాం అంటే మరి బీసీలకు ఎందుకు పెడతావు క్రీమీ లేయర్? అవును కదా, అదే కదా. అంటే బీసీలు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళతో ఏమీ కాదు, ఏం చేసినా నడుస్తుంది, అంతే కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. సార్ ఒకటి సార్, నాకంటే నా ఆలోచన ప్రకారము వాస్తవానికి ఈ రాజకీయంగా బిల్లు కాకుండా విద్య, అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటి మీద కూడా ఖచ్చితంగా మనకు ఆల్రెడీ దీని మీద కూడా ఇది కంటిన్యూటీ ఉండాలి సార్. ఈ బిల్లులో ఈ 2 కూడా ఉండాలి సార్ అంశాలు. ఉన్నాయి కదా ఇప్పుడు. ఎందుకంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ సార్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రాజకీయంగా మనోళ్ళే రాజకీయంగా పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అసలు రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా, రాజ్యం మన చేతులకు వచ్చే విధంగా చేస్తారా, లేకుంటే మళ్ళీ వాళ్ళ చేతుల్నే వాళ్ళకే జై కొట్టి వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తారనేటటువంటిది ఒక అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి కనీసం మనకు విద్య, ఉపాధి అనేటటువంటిది, అంటే ఉద్యోగం అనేటటువంటిది మనకు కాస్త మనోళ్ళు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం సార్. మీరేమంటారు సార్?
ఇప్పుడు 2 బిల్లులు పెట్టారు విద్యా ఉద్యోగాలలో. ఇప్పుడు ఉన్నటువంటి 29% అంటే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ 4%, 42% పెంచడం ఒక ఎత్తు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఉన్నటువంటి 22% 42% పెంచడం ఒక బిల్లు. సో ఈ 2 బిల్లులు పెట్టినారు. సో ఈ 2 బిల్లులు ఇక్కడ వాళ్ళు అంటే మన అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించినాయి. సో ఇక్కడ నుంచి రాష్ట్రం మన గవర్నర్ ఆమోద ముద్ర పొంది మళ్ళీ అవి కేంద్రానికి వెళ్ళాలి. అవును సార్. సో ఇప్పుడు ఇక్కడ 2 బిల్లులు సెపరేట్ బిల్లులు. అవును సార్. ఇవాళ చాలా మందికి డౌట్ ఏముంటది అంటే ఇక్కడ బిల్లులు చేసింది కదా, ఇక్కడ జీవోలు ఇస్తే అమలు పరచచ్చు కదా. జీవో ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వరాదని ఏం లేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి 50% సీలింగ్ దాటద్దు అని. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టించిందో ఆమె తమిళనాడులో, అప్పుడున్నటువంటి 76వ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టించింది ఆమె 93లో. సిమిలర్లీ మన ఈడబ్ల్యూఎస్ చేసినప్పుడు కూడా 103వ రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే కోర్టు కొట్టేసినాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లో అని చెప్పేసి ఇందిరా సాహ్ని కేసులో చెప్పినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి రాజ్యాంగ సవరణ చేసి 103వ రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేశారు. సో అట్లనే ఇప్పుడు చేస్తే మనకు శాశ్వతంగా వస్తుంది. లేదా ఇప్పుడు మనం బిల్లులు ఇచ్చినాం అన్న డెఫినెట్ గా ఎవడో కూడా ఛాలెంజ్ చేస్తాం. ఎట్లా అంటే లాస్ట్ టైం మనము స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ 2018లో కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చారు. చట్టం కొత్త పంచాయతీరాజ్ చట్టం చేసి ఇస్తే ఇక్కడ హైకోర్టు కొట్టేసింది. మీరు ఎట్లా ఇస్తారు 50% మించి అని కొట్టేస్తే ఏం చేయాల్సింది సుప్రీంకోర్టు పోయాడు. సుప్రీంకోర్టులో ఏమన్నాడు, మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేక నన్ను డిస్మిస్ చేయమంటారా అని. సచ్చినట్టుగా విత్డ్రా చేసుకున్నారు. మరి అప్పుడు ఏం చేసినారు, అందరూ నోరు మూసుకొని కూర్చొని 22% రిజర్వేషన్ ఎన్నికలకు పోయినాం కదా మొన్న 2018లో. మళ్ళీ ఇప్పుడు సేమ్ జరుగుతుంది. అందుకొరకే మనం ఏమంటున్నాం అంటే మీరు పోయేది తమిళనాడు రూట్ లో పోండి, మనం కొద్ది సాధించుకుందాం, మళ్ళీ ఇక్కడ బిల్లులు తెచ్చుకుందాం. మళ్ళీ ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ కూడా పురోగమన చేసింది, చేసి వాళ్ళు రిజర్వేషన్లు పెంచి కొట్టేసింది. కాకపోతే 4-5 నెలల్లో కొన్ని పోస్టులు ఫిల్అప్ చేసి ఉంటారు వాళ్ళు. అవును సార్. అయితే ఒక్కసారి ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా సార్, ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకి అధిక మొత్తంలో అన్యాయం జరిగిందా సార్? ఎస్సీ ఎస్టీలకు కూడా జరిగిందా సార్? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. కొంత ఉంది, కొంత కాదు, జనాభా అంటే వాళ్ళకి సరిపడేంత ఉన్నది పర్సెంటేజ్ ఉన్నది. ఇప్పుడు మీకు మన తెలంగాణ స్టేట్ లో చూద్దాము, ఎస్సీలకు 15 ఉంది, ఎస్టీలకు 10 ఉంది. కేంద్రంలో చూస్తే ఎస్సీలకు 15 ఉంది, ఎస్టీలకు 7.5 ఉంది. వాళ్ళు నేషన్ వైడ్ గా జనాభా ఎంత ఉందో ఇంచుమించు దరిదాపులుగా వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మన బీసీల జనాభా 61% మనమే చెప్తున్నాము. లేదు ఇదే ప్రభుత్వం 56.26 అని చెప్పింది. మీకున్న రిజర్వేషన్ ఎంత అండి? 29. అవును. మరి ఎవరు లాస్ అవుతుండు? మళ్ళా ఇందులో క్రీమీ లేయర్, ఈ క్రీమీ లేయర్ వల్ల కూడా మనం ఏమైతుంది, మన క్రీమీ లేయర్ లో వెళ్ళిపోయి బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు 42 బేస్ ఫిల్అప్ అవడం కష్టం. కేంద్రంలో చాలా ఉద్యోగాలు ఇప్పటికి కూడా కేంద్రంలో ఏ కేటగిరీ బి కేటగిరీ 14% దాటలే. 14% దాటం దాంట్లో నీకు బీసీలలో క్రీమీ లేయర్ ఎందుకయ్యా? కనీసం బీసీల ఉద్యోగులు బీసీలకు వస్తాయి కదా, ఇక్కడ ఎవడు లేడని చెప్పేసి బీసీలలో ఎలిజిబుల్ లేడని ఓసీలతో నింపుతున్నారు. అవును సార్. ఇప్పుడంటే మీరు దీంట్లో ఒక మాట అన్నారు సార్, యువత ముందుకొచ్చి యువత అనేటటువంటిది కరెక్ట్గా వస్తేనే రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా యువత ముందుకు రావాలంటారు అన్నారు. మరి ఆ యువత ఏ రూపంలో ఎట్లా రావాలి సార్? అంటే వాళ్ళకు మీరిచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ఏంటంటే యువత జరుగుతున్న అన్యాయాలపైన అవగాహన పెంచుకోవాలి. ఎట్లా మనం ఆ అన్యాయానికి గురవుతున్నాం, ఇవాళ నిజంగా కూడా మనకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరు వెతకపోతుంది. ఇవాళ నీకు ఈ దేశంలో ఎట్లుందంటే ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తాం. ఓసీలు అనే వాళ్ళు కూడా 15% మించలేరు. దేశవ్యాప్తంగా మన దగ్గర 11% మించలేరు. అంటే 11% ఉన్న ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ ఇస్తాం. మరి 61% ఉన్న బీసీలకు ఎందుకు 50%? అవును. మరి అయితే ఏమంటారు, యువత దీన్ని జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. అయితే నేనేమంటానంటే సార్, మొన్న కదా అంటే నేను నా ఎనాలిసిస్ చెప్తున్నా సార్, అంటే నేను అబ్జర్వ్ చేసింది. అయితే ఏం చేశాడు, మన మందకృష్ణ అన్న ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే వీళ్ళు వినేటట్లు లేరని చెప్పేసి 1000 గొంతులు 1,00,000 డప్పులు అని పెట్టాడు. 1,00,000 డప్పులు అనేసరికి
అసలు ఇండ్లే కూలిపోతాయి. లక్ష డప్పులు ఒకటేసారి మోగితే సెక్రటరేట్ కూడా కూలిపోతుంది సార్ ఆ డప్పుల మోతకు. అట్లా మరి బీసీ ఒక నాదం అంటే ఒక సరి అయినటువంటి ఆయన ఎట్లయితే ప్రభుత్వాన్ని ఆ రూపంలో ఎదిరించాడో అట్లా బీసీ నాదాన్ని అట్లా తీసుకురాకుండా రావడానికి ప్రయత్నం ఎందుకు జరగట్లేదు సార్? అంటే ప్రయత్నం అంటే ఇప్పుడు జరుగుతుండొచ్చు కానీ అందరూ ఏకమై ఎందుకు తీసుకురావట్లేదు అంటున్నాను. ఇప్పుడు ఎట్లుంటదంటే ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేకమైన చీలికలు ఇవన్నీ వస్తుంటాయి. మనము ఒకటే అందరిని ఒక తాటి చేతిని తీసుకురా, ఒకటే మన చిత్రం కింద తీసుకురావాలి, అంబ్రెలా కింద అంటే కష్టమైంది. ఎందుకంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. బీసీలు అందరూ కూడా ఒకటే సామాజిక ఆర్థిక పరిస్థితి మీద రాజకీయ పరిస్థితుల్లో లేదు. బీసీలలో ఇవాళ కొన్ని వ్యవసాయ కులాలు ఉన్నాయి, కొన్ని వ్యవసాయ కూలీ పనిచేసే కులాలు ఉన్నాయి, కొన్ని ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్ని సేవా కులాలు ఉన్నాయి, కొన్ని ఆశ్రిత కులాలు ఉన్నాయి, కొన్ని భిక్షాటన చేసే కులాలు ఉన్నాయి. రకరకాల సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యంలో ఉన్న కులాలు ఉన్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పిన 100 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప కూడా పెట్టలేదు, చూడలేదు. సో మరి ఇట్లాంటి నేపథ్యం ఉన్న కులాలలో మనం ఒకటేసారి అందరిని ఒక తాటి కింద చేయాలంటే కష్టం అవుతుంది. కానీ కొన్ని కామన్ గోల్స్ ఉంటాయి, మినిమం గోల్స్. ఇప్పుడు సపోజ్ కులగన్న చేయండి, రిజర్వేషన్ పెంచండి, రాజ్యాధికారం సాధిద్దాం, ఇట్లాంటి కొన్ని కామన్ ఐటమ్స్ ఉంటాయి. దాని మీద మనం ఐక్యం చేయాలి. సో ఇప్పటి వరకు ఏంటంటే బీసీ సంఘాలు అనేటి వాళ్ళు రాజ్యాధికారం వైపు దృష్టి పెట్టలేరు. వాళ్ళు ఎంతసేపు రిజర్వేషన్లను పెంచండి, హాస్టల్ సీట్లు పెంచండి, స్కాలర్షిప్ పెంచండి, ఇటువైపు పోయిండు. కానీ అరే బాబు, మన గుండెకాయ లాంటి రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనమే పెంచుకుంటాం, వాడేవాడు పెంచేది అనేటువంటి దానిపైన ప్రయాణం చేయలేదు. ఇప్పుడు ప్రయాణం జరుగుతున్నాయి. 3-4 లీడర్లు ఉన్నారు ఇప్పుడు మార్కెట్ లో. సో రాబోయే కాలంలో శక్తులని కూడా కొంత ఏకీకరణ అవుతుంటాయి. సో లెట్ దెమ్ ఫైట్. ఇప్పుడు అందరూ ఒక చిత్రం కింద కాకుండా ఎవరి దాంగిలో వాడు ఫైట్ చేయండి, ఫైట్ చేయండి, తప్పులేదు. తర్వాత ఎన్నికలు వచ్చే నాటికి అందరం కలుద్దాం. అయితే అంటే ప్రకృతి కూడా పంచభూతాలు కూడా సెక్రటరేట్ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ అని ఆల్రెడీ సూచన చెప్పేసింది. అంటే మీరు రాజ్యాధికారాన్ని తెచ్చుకోండి, దీంట్లో కూర్చోండి అనేటటువంటిది ఒక సూచన వచ్చింది. వాస్తవానికి ఆ పేరు వచ్చిందంటే సూచన వచ్చినట్లే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి సూచన వచ్చింది. ఆ సూచనను మనమందరం కూడా అంటే అందరూ కూడా దాన్ని ఒక్కతాటి మీద ఉండి దాన్ని క్యాప్చర్ చేసుకుని సెక్రటరేట్లో కూర్చుండేటటువంటి ఆలోచనను చేస్తున్నారు సార్ మీరు? 100% రాజ్యాధికారం అంటే అదే కదా. రాజ్యాధికారం అంటే ఏంది? మనకు సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, వేరే వాడు ఎందుకు తీస్తాడు? అవును సార్. అరే నాకు సంబంధించిన నిర్ణయాలు నాకు తీసుకుని అది నిర్ణయాత్మక శక్తి నాకు లేదా? అవును సార్. అంటే వాస్తవానికి సార్ మీలాంటి వాళ్ళు అంటే ఏదైతే మీకు అన్ని రకాల దాని మీద మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉన్నది, ప్రజలకు ఈజీగా చెప్పగలుగుతారు. అవగాహన లేనటువంటి వాళ్ళు రాజకీయం చేస్తే మాత్రం అంత ఈజీగా సక్సెస్ కాదు సార్. మీలాంటి అవగాహన ఉండి అన్ని విషయాల మీద మీకు ఆల్రెడీ పట్టు ఉన్నటువంటి వాళ్ళు ప్రజల దగ్గరికి, యూత్ దగ్గరికి తీసుకపోతే బాగుంటుందని నా అభిప్రాయం సార్. మీరేమంటారు సార్? 100%. ఇప్పుడు అందుకే కదా నేను ఇప్పుడు సిద్ధాంత వ్యాప్తి కొరకు పుస్తకాలు రాయడము, యూట్యూబ్లో మాట్లాడము, మీటింగ్ లో మాట్లాడడం జరుగుతుంది. కొంత ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది. ఇంకా దీన్ని ఏంటంటే గ్రామాన గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అటువైపు కూడా ప్రయాణం చేస్తున్నాం. ప్రజలకు మనం చెప్పేది ఒకటే, నీ ఓటు నీ వాళ్ళకి తీసుకోనంత వరకు నీకు విమోచన లేదు. నువ్వు ఈలాగానే బతుకుతావు, ఒక బానిసలాగానే బతుకుతావు. సో ఇప్పుడు ఏముందంటే మన దగ్గర 2 రకాలైనటువంటి బానిసత్వం ఉంది. ఒకటి మానసిక బానిసత్వం, ఒకటి ఆర్థిక బానిసత్వం. మొదలు ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడండి. ఈ బయటపడితే ఆర్థిక బానిసత్వం నుంచి ఆటోమేటిక్ గా బయటపడుతుంది. మొదలు దీన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా నీ మైండ్ లో గూడు కట్టుకున్నటువంటి బానిస భావాలు బయటకు రావాలి. అది మనకున్నటువంటి ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్, టాస్క్. అది వెరీ సూపర్ సార్. అసలు యాక్చువల్లీ నిజంగా మీరేంటంటే మీరు ముందుండి నడపండి సార్. మీ వెనకాల వీళ్ళందరినీ కూడా మీరు పెద్ద మనసుతో ఖచ్చితంగా ఏకం చేసుకుంటూ పోయేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రకరకాలుగా ఎవరి దారి వాళ్ళే పోతా ఉన్నారు. ఒకరు ఉత్తరం, ఒకరు దక్షిణం, ఒకరు తూర్పు, ఒకరు పడమర పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాన్ని మనమే ఎస్టాబ్లిష్ చేస్తే కూడా బాగోదు. అందుకే చాలా విషయాలు మీకు లైవ్లో మాట్లాడలేదు. ఇంకా చాలా విషయాలు బీసీలకు అసలు ఏ కులాలకు జరగనటువంటి అటు ఎస్సీ ఎస్టీ
వాళ్ళ 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 వాళ్ళకు ఉన్నది, అటు ఓసీలకు బాగున్నది. కానీ బీసీలు మాత్రం ఏమీ లేకుండా చాలా కష్టాలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళతో చూసినా, చెవులతో విన్నా. ఇప్పటికీ నాకు మదన లోపల చాలా బాధ ఉన్నది. అది ఇప్పుడు చెప్తే మనమే నరుకున్నట్లయితుంది. అది మీతో కలిసినప్పుడు తప్పకుండా చర్చిస్తా సార్. డెఫినెట్గా మీ దృష్టికి తీసుకొస్తా. దీన్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సార్. ఖచ్చితంగా మీరు అందరినీ ఏకం చేసేటటువంటి ప్రయత్నం ఫస్ట్ ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది సార్. మీరు చేయవలసిందే అని నేను కోరుతా ఉన్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లైవ్కి వచ్చి మా వీకేఆర్ టీవీకి అనేక విషయాల మీద చెప్పినందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మీకు ఆల్రెడీ అంత అనుభవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుండి తీసుకుపోవాల్సిందిగా, ఎవరైనా అలిగినా, ఎవరైనా వేరే కుంపడి పెట్టినా, ఎవరైనా ఏం చేసినా మీరు ఖచ్చితంగా ముందు పడి వాళ్ళందరినీ సంభాలించి కొంచెం ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీకు ప్రత్యేకంగా నేను కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లైవ్కి వచ్చి మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక పదవులు చేసి అపారమైనటువంటి అనుభవం ఉండి మరి బీసీ సమాజం కోసం కొట్లాడాలా. ఇప్పుడు ఇది లాభం లేదు. ఖచ్చితంగా బీసీ సమాజానికి ఏదో చేస్తే తప్ప మరి ముందట పడది అనేటటువంటి కాన్సెప్ట్లో మరి తను అద్భుతమైనటువంటి పుస్తకాలు రాస్తూ చాలా మెసేజ్, అసలు సార్ దగ్గర అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది. అది పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. చాలామంది కూడా దాన్ని బేస్ చేసుకునేటటువంటి మాట్లాడుతూ ఉన్నారు. చాలామందికి నాలెడ్జ్ ఉండదు. జనరల్గా ఏదో రాజకీయంగా ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు, పెద్ద రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ సమగ్రమైనటువంటి సమాచారము బీసీలకు, యువతకు ఖచ్చితంగా అందజేసినప్పుడు అసలు ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో బడ్జెట్ ఏంది, అసలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ పోతుంది, ఆ బడ్జెట్కు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే చేసే విధానం ఏంది అనేటటువంటిది ఈ మధ్యలో సోషల్ మీడియా వల్ల తెలుస్తూ ఉన్నది. కాబట్టి సోషల్ మీడియా అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆయుధం. ఈ ఆయుధం ఒక టీవీ, ఒక సోషల్ మీడియా, ఒక టీవీ సుమారుగా ఒక 10 నుంచి 20 లక్షల మందిని ప్రభావితం చేస్తుంది ఎట్ ఎ టైం. అంటే ఇప్పుడు నేను రోజు మీతో లైవ్లో కనెక్ట్ అవుతా ఉన్నాను. రోజులో 25,000, 30,000, 40,000, 50,000 మందికి కనెక్ట్ చేయగలుగుతున్నాను. అంటే మనము ఒక 50,000 మందికి 50,000 మందితో మీటింగ్ పెట్టాలంటే లక్షల రూపాయలు కావాలా. నిజంగా సోషల్ మీడియా ద్వారా నిజంగా ఖచ్చితంగా ఎవరైతే బీసీ సమాజం, పేద సమాజం ఉన్నదో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేరవేసేటటువంటి ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అటు రాజకీయ నాయకులు చేసినటువంటి దుర్మార్గం, మరి తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా చిరంజీవులు సార్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇప్పుడు